పత్రి సార్ ఉండమంటే వశిష్ఠ గౌతమిలో, ఓంకారంలో ఇలా జగన్నాథ గట్టు, మౌనమని, ఫుడ్ కూడా చాలా కొంచెం తీసుకోవాలని ఇలా మీకు ఎన్నో చెప్తూ ఉండేవాళ్ళు పత్రి సార్. ఎప్పుడైనా మీకు బా ఏంటి ఫుడ్ డిసైడ్ చేస్తారు, మౌనంగా ఉండమంటారు, ఈ ప్లేస్కి వెళ్ళమంటారు, ఇవన్నీ నాకే ఎందుకు అని మీకు ఎప్పుడైనా మనసులో ఆ భావనలు కలిగినాయా? కలిగినప్పుడు అది పత్రిజీకి తెలిసి మిమ్మల్ని అడగడం ఏమైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ప్రతిదీ త్రికరణ శుద్ధిగా అంగీకరించారు. ఆయన ఏం చెప్పినా నా కోసం, ఆయన కోసమో ఇతరుల కోసమో చెప్పలేదు. ఒక ఆహారం కనుక నేను తీసుకుంటే నా శక్తి 100% మైండ్లోకి వెళ్ళదు, ఆహారానికి అరిగిపోతుంది. నీ ఆలోచనకి సగం అరిగిపోతుంది శక్తి, నీ భావాలకు సగం అవుతుంది, భౌతిక ప్రపంచానికి సగం వెళుతుంది, ఆహారం అరగటానికి సగం వెళుతుంది. భౌతిక ప్రపంచంలో నువ్వు జీవించాలి, నువ్వు ఉండాలి. కాబట్టి శక్తిని 100కు 100 నువ్వు పైకి తిప్పుకోవాలి దాన్ని అన్నప్పుడు ఆ సమయంలో నాకు కొన్ని విద్యలు నేర్పించేవారు. అప్పుడు నేను ఫ్రెష్గా ఉండాలి, పూర్తిగా సంపూర్ణమైన శక్తితో ఉండాలి. అందుకని నాకు ఆహార నియమాలు పెట్టేవారు. ఈ సంగతులన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ అనుకోలేదు.